అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి కుమార్. ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేటప్పటికి నట్స్ అండి. ఈ నట్స్లోకి వచ్చేటప్పటికి మనందరికీ తెలిసింది ఏంటంటే, బాదం పప్పు ఎప్పుడైనా తినాలనుకుంటే కనుక ఖచ్చితంగా నానబెట్టుకుని తినాలి అని అంటుంటాం. మరి వేరే పప్పులు తినచ్చా, ఉట్టిగా తినేసేచ్చా, నానబెట్టాలా అని? ఏ ఒక్క నట్స్లో అయినా సరే, అది జీడిపప్పు అవ్వచ్చు, పిస్తా పప్పు అవ్వచ్చు, అక్రూట్ అవ్వచ్చు, వాల్నట్ కావచ్చు, ఏం తింటున్నా కూడా ఖచ్చితంగా దాంట్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుందండి. ఈ ఫైటిక్ యాసిడ్ ఉండడం బట్టి బాడీకి అందాల్సిన న్యూట్రియంట్స్ పూర్తిగా అందవని మనం నానబెట్టుకుని తినమని చెప్తాం. ఇవి ఏవైనా సరే నానబెట్టుకునే తినాలి. ఇది ఒకవేళ నానబెట్టకుండా తింటే ఏమన్నా నష్టం వస్తుందా అని అంటే కనుక ఎటువంటి నష్టం ఉండదండి. కేవలం ఏంటంటే తింటున్న పూర్తి ఆహారం బాడీ వాడుకోదు అంతే తప్ప. ఈ మధ్యన చాలామంది నన్ను, సార్ నట్స్ తినలేము సార్, మీకు డబ్బులు లేవండి, లేదంటే మేము కొనుక్కోలేమండి అనే వాళ్ళు చాలామంది. సో వాళ్ళ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక, ఒక కేజీ ఆల్మండ్స్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో, ఎంతైతే విటమిన్స్ ఉంటాయో, మినరల్ ప్రొఫైల్ ఉంటుందో, ఒక కేజీ వేరుశనగలో కూడా అంతే ఉంటుందండి. డైలీ రికమెండెడ్ వాల్యూ ఎంత మనం నట్స్ తినొచ్చు అని అంటే కనుక 24 grams. అంటే ఎప్పుడైతే ఈ నట్స్ తినలేకపోతున్నామో, ఒక గుప్పుడు వేరుశనగలు రోజు నానబెట్టుకుని తినగలిగితే దాంట్లో వచ్చే బెనిఫిట్ అంతా బాడీకి వస్తుంది. గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, ప్రోటీన్ అందుతుంది.